వెళ్ళి భద్రంగా కరెన్సీ చెస్ట్ లో కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా రండి, వెళ్ళండి. అటువైపు వెళ్ళండి, వెళ్ళండి. అన్నీ డమ్మీ. నువ్వు హీరోవో లేక విలన్వా? హలో, కంట్రోల్లోకి తీసుకున్నాం క్రిష్, మాట్లాడు. సారీ చెప్పు. సారీ సార్. ఇంగ్లీష్లో మాట్లాడడానికి 1వ నంబర్ నొక్కండి. తెలుగులో కొనసాగాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవాలంటే 3వ నంబర్ నొక్కండి. రా అని పిలిచావు కదా, వస్తున్నాన్రా. హలో సార్, వాడు ఏమడిగినా ఇస్తానని వాడిని బయటికి మాత్రం తీసుకొచ్చేయండి చాలు. వాడేదో బాంబు దొరికిందన్నాడు, లోపలికి వెళ్ళడం సేఫేనా? Don't worry, sir. Central Minister has asked me to take care of you. If any problem, just help an Aravandi. We'll come inside. ప్లీజ్ బీ కేర్ఫుల్, ఓకే? మైక్ సిగ్నల్ కట్ అయిపోయింది సార్. సింపుల్ గా అవ్వాల్సిన దాన్ని కాంప్లికేట్ చేశాం. మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. చెస్ట్ ని మాత్రమే బ్లాస్ట్ చేయడం నా ఐడియా, కానీ నీ వల్ల ఇప్పుడు జనము కలిసి చావబోతున్నారు. బాంబ్ పేలి జనం చనిపోయాక నిన్ను చంపి లైట్ గా మమ్మల్ని డ్యామేజ్ చేసుకుని బయటకు వెళ్ళి నువ్వే అందరినీ చంపావని చెప్తాను. జనాంతర్గామి కావాలన్నావు, కార్ బ్లాస్ట్ చేశావు, బాంబ్ పేలి పోలీస్ చచ్చారు. సో మేమేం చెప్పినా పోలీసులు నమ్ముతారు. వీడి ఎవరో ఎందుకు వచ్చాడో 10 సెకండ్స్ లో చెప్పకపోతే షూట్ చేసి పారేయండి. సార్, నొప్పిగా ఉంది సార్. గన్ను తీయమన్నారంటే స్టన్ అయ్యేలా ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. మా టీమే మా ఫ్యామిలీ. కిస్ రూల్, కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. ఇదే మా లైఫ్ పాలసీ. బ్యాంకాక్ ప్రాజెక్టులో దెబ్బలు తగిలిన జీజో అచ్చిరా నయమై తిరిగి వచ్చారు. ఏంట్రా ఆఖరికి చెప్పేసినట్టున్నావు? జీజు వచ్చిన ఫస్ట్ టైం అరకువరిలో మీట్ అయినందువల్ల వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. అందుకోసం మేము ఇండియా వచ్చాం.
Stay calm. Remember who we are. అబ్బా ఇలా షూట్ చేయాలరా. Hey dude, వెలుతురు కావాలా? Eat this. సేఫ్ ఫ్లాట్. రమణి, రమణి, రెండో బుల్లెట్ తగిలింది అబ్డమన్ లో. No, లాస్ట్ విష్ చెప్పనా? నో. రమణి, రమణి, చలిస్తుంది పార్ట్నర్. రమణి, రమణి, రమణి. దాసు, నేను పంపిన లొకేషన్ వెంటనే మన డాక్టర్ని తీసుకురా. కార్లో బాడీ లేవన్నా, చెట్ల మధ్య తిరుగుపోయి ఉంటాయి. దాసు 6వ బాటిల్ బ్లడ్ ఎక్కుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది. పోలీసులు గ్రౌండ్స్లో ఉన్నారు. ఏం కావాలని అడుగు, నేను తీసుకొస్తాను. వాళ్ళని మాత్రం కాపాడు. రాజుకున్న గ్యాంగ్ పలు దేశాలచే గాలించబడుతున్న డాగ్ డెబుల్ ముఠా శత్రువులచే కాల్చి చంపబడ్డారు. మాడి మసైపోయిన డాగ్ డెబుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ. ఎవ్వర్రా నిన్ను చేయమన్నదే? చెప్పేస్తాను. యువర్ బ్యాంక్ సామే అతన్ని చంపమన్నాడు. మా చీఫ్ ఇంకా ప్రాణాలతో ఉండగా చనిపోయారని న్యూస్ ఎలా వచ్చింది? మా వాళ్ళకి ఎందుకు వచ్చి చూసినప్పుడు కార్లో బాడీలు లేవు. మిగతా 50 లక్షలు పేమెంట్